ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ షూటింగ్ లండన్లో జరుగుతుంది. అండ్ ఆ మూవీ షూటింగ్కి సంబంధించి ఒక ఫ్యాన్ తీసిన వీడియో ద్వారా మూవీలోని థింగ్ క్యారెక్టర్ యొక్క లుక్ అండ్ అతని కాస్ట్యూమ్ రివీల్ అయ్యాయి. మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్లో థింగ్ కనిపించిన లుక్ అండ్ ఆ పోస్టర్లో అతనున్న వైట్ అండ్ బ్లూ కాస్ట్యూమ్లోనే థింగ్ మనకు ఈ ఫుటేజ్లో కనిపిస్తున్నాడు. మార్వెల్ ఈ మూవీలో థింగ్ క్యారెక్టర్కి ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ని యూజ్ చేస్తుంది. ఈ వీడియో ఫుటేజ్లో థింగ్ క్యారెక్టర్లో నడుస్తున్న ఈబన్ మాస్ బెకరక్కి థింగ్ మాస్క్ని తొడడం మీరు చూడవచ్చు. సో థింగ్ క్యారెక్టర్ ఈ మూవీలో ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ సూట్లో కనిపించబోతుంది. అయితే మూవీలో ఇదే విధంగా చూపించరు. మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ప్రాక్టికల్ ఎఫెక్ట్స్తో పాటు CGIని కూడా యాడ్ చేసి ఈ క్యారెక్టర్ని చూపించబోతున్నారు. మార్వెల్ కామిక్స్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ వారికి పవర్స్ రాకముందు ఒక మిషన్లో భాగంగా స్పేస్లోకి వెళ్ళినప్పుడు వారు కాస్మిక్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అవడం వలన వారికి పవర్స్ వస్తాయి. రీడ్ రిచర్డ్స్, సూ స్టార్మ్ అండ్ జానీ స్టార్మ్లకి పవర్స్ వచ్చి రీడ్ రిచర్డ్స్ తన బాడీని స్ట్రెచ్ చేసినా, జానీ స్టార్మ్ ఫైర్ పవర్ని యూజ్ చేసి ఫ్లై అయినా, సూ స్టార్మ్ తన పవర్తో ఇన్విజిబుల్ అయినా వారి హ్యూమన్ బాడీలో ఎలాంటి మార్పు ఉండదు. వారు నార్మల్గానే ఉంటారు. కానీ బెన్ గ్రిమ్స్ శరీరం మాత్రం కాస్మిక్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయి అతను ఒక రాక్ మాన్స్టర్గా మారతాడు. సో అతనికి సూపర్ స్ట్రెంగ్త్ పవర్ వచ్చినా అతను తిరిగి తన శరీరాన్ని హ్యూమన్ ఆకారంలోకి మార్చుకోలేడు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూలైలో రిలీజ్ అవబోతుంది. అలాగే టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్ 4 మూవీ షూటింగ్ నెక్స్ట్ ఇయర్లో జరగబోతుంది. అండ్ ఈ మూవీ 2026 జూలైలో రిలీజ్ చేయడానికి మార్వెల్ ప్లాన్ చేస్తుంది. సో ఈ మూవీ అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీ రిలీజ్కి మధ్యలో రిలీజ్ అవబోతుంది. అండ్ కొన్ని రోజుల క్రితం మార్వెల్ ఈ మూవీకి ముందుగా అనుకున్న గ్రౌండ్ లెవెల్ కింగ్ పిన్ స్టోరీ లైన్ని కాకుండా మల్టీవర్స్ స్టోరీ లైన్తో స్టోరీని చేంజ్ చేయబోతున్నారనే ఒక న్యూస్ వచ్చింది. అండ్ రీసెంట్గా ఈ మూవీ మల్టీవర్స్ స్టోరీ లైన్కి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. మార్వెల్ ఈ మూవీలో టోబీ అండ్ ఆండ్రూ స్పైడర్-మ్యాన్లను కాకుండా డిఫరెంట్ యూనివర్స్లకి చెందిన కొంతమంది స్పైడర్-మ్యాన్లను చూపించడానికి ప్లాన్ చేస్తుంది. అండ్ వెనమ్ని కూడా మార్వెల్ ఈ మూవీలో చూపించబోతున్నట్లు ఒక రిపోర్ట్ వచ్చింది. ఇది అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ ఒకవేళ ఇది నిజమైతే మార్వెల్ ఈ మూవీలో టోబీ అండ్ ఆండ్రూ స్పైడర్-మ్యాన్లకు బదులుగా డిఫరెంట్ స్పైడర్-మ్యాన్ వేరియంట్స్ని చూపించబోతున్నారు. సో మేబీ మైల్స్ మొరాల్స్ స్పైడర్-మ్యాన్ అండ్ ఫ్యూచర్లో ప్రైమ్ వీడియోలోకి రాబోయే స్పైడర్ నోవార్ సిరీస్లోని నికోలస్ కేజ్ స్పైడర్ నోవార్ వేరియంట్తో పాటు స్పైడర్-మ్యాన్ ఇంటూ ది స్పైడర్-వర్స్ అండ్ స్పైడర్-మ్యాన్ అక్రాస్ ది స్పైడర్-వర్స్ మూవీస్లో కనిపించిన కొంతమంది స్పైడర్-మ్యాన్ వేరియంట్స్ని లైవ్ యాక్షన్లో ఈ మూవీలో చూపించవచ్చు. అండ్ ఇలా ఈ మూవీలో కనిపించబోయే స్పైడర్-మ్యాన్ వేరియంట్స్తో పాటు ఆండ్రూ అండ్ టోబీ స్పైడర్-మ్యాన్లు కూడా సీక్రెట్ వార్స్ మూవీలో బ్యాటిల్ వరల్డ్లో కలుసుకోవడాన్ని మనకు చూపించవచ్చు. అలాగే మార్వెల్ ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీలో స్పైడర్-మ్యాన్ వర్సెస్ వెనమ్ ఫైట్ని కూడా చూపించడానికి ప్లాన్ చేస్తుందనే న్యూస్ కూడా వినిపిస్తుంది. సో ఆ విధంగా వెనమ్ని కూడా సీక్రెట్ వార్స్ మూవీలో ఉండేటట్టు మార్వెల్ ప్లాన్ చేస్తూ ఉండవచ్చు. నో వే హోమ్ మూవీ ఎండింగ్లో వెనమ్ నుంచి విడిపోయిన కొంత భాగం ఆ బార్లో పడిపోతుంది. సో ఈ సింబియాట్ డిఫరెంట్ హ్యూమన్స్ని హోస్ట్గా చేసుకొని చివరకు ఈ యూనివర్స్కి చెందిన ఎడీ బ్రాక్ని హోస్ట్గా చేసుకోవడం లేదా టామ్ హాలండ్ పీటర్ పాకర్నే హోస్ట్గా చేసుకోవడాన్ని మనకు ఈ మూవీలో చూపించవచ్చు. అలాగే వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్ మూవీ అక్టోబర్లో రిలీజ్ అవబోతుంది. అయితే ఈ మూవీకి సంబంధించి 2 వీక్స్ క్రితం కొన్ని రీషూట్స్ జరిగాయి. అది కూడా న్యూయార్క్ సిటీలో. నో వే హోమ్ మూవీ ఎండింగ్లో పీటర్ పాకర్ న్యూయార్క్లోని మ్యాన్హాటన్లోని ఒక అపార్ట్మెంట్కి మూవ్ అవుతాడు. సో ఆ రీషూట్స్కి MCU స్పైడర్-మ్యాన్ 4 మూవీకి కనెక్షన్ ఉండి ఉండవచ్చు. మేబీ అవి టామ్ హార్డీ వెనమ్ ఎలా మళ్ళీ MCUలోకి రాబోతున్నాడు అండ్ అతను టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్ని మీట్ అయ్యే సీన్కి సంబంధించిన రీషూట్స్ కావచ్చు. సో ఈ విధంగా టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్ 4 మూవీలో స్పైడర్-మ్యాన్ వేరియంట్స్ని వెనమ్ని చూపించి వారందరూ గ్యాదర్ అయ్యేలా చేసి చివరికి సీక్రెట్ వార్స్ మూవీలో వీరు అండ్ టోబీ అండ్ ఆండ్రూ స్పైడర్-మ్యాన్లు మీట్ అవడాన్ని చూపించాలనే ఒక పెద్ద ఆలోచన మార్వెల్ చేస్తుందని అనిపిస్తుంది. అలాగే జురాసిక్ వరల్డ్ 4 మూవీ యొక్క షూటింగ్ రీసెంట్గానే కంప్లీట్ అవడంతో యూనివర్సల్ పిక్చర్స్ ఈ మూవీ యొక్క టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పిక్చర్స్ని కూడా రివీల్ చేసింది. ఈ జురాసిక్ వరల్డ్ 4 మూవీ టైటిల్ వచ్చేసి జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఈ మూవీలో స్కార్లెట్ జొహాన్సన్, జానథన్ బైలీ, మార్షల్లా అలీ లాంటి స్టార్స్ నటించారు. సో ఈ మూవీలో ఇంతకుముందు వచ్చిన జురాసిక్ వరల్డ్ మూవీస్లో కనిపించిన క్యారెక్టర్స్ కనిపించబోవడం లేదు. ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన ఈ పిక్చర్లో మీరు స్కార్లెట్ జొహాన్సన్, జోరా బెనెట్ అండ్ జానథన్ బైలీ, హెన్రీస్ లూమిస్ క్యారెక్టర్స్ని చూడవచ్చు. అలాగే ఈ పిక్చర్లో మార్షల్లా అలీ
డంకన్ కిన్కైడ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన ప్లాట్ కూడా రివీల్ అయింది. జురాసిక్ వరల్డ్ డొమినియన్ మూవీ ఈవెంట్స్ ఎండ్ అయిన 5 years తర్వాత ఈ మూవీ స్టోరీ ఉండబోతుంది. ఒక అలైట్ టీం భూమిపై ఉన్న 3 అతిపెద్ద డైనోసార్స్ నుండి DNA శాంపిల్స్ని సెక్యూర్ చేసే ఒక డేంజరస్ మిషన్లో ఉంటారు. ప్లానెట్ యొక్క ఎకాలజీ ఇప్పుడు ఈ ప్రీహిస్టారిక్ క్రీచర్స్కి చాలా ప్రతికూలంగా ఉండడంతో జీవించి ఉన్న డైనోసార్లు రిమోట్ భూమధ్యరేఖ రీజియన్స్కు రెస్ట్రిక్ట్ చేయబడతాయి. ఈ రీజియన్స్ యొక్క క్లైమేట్స్ వాటి ఏన్షియంట్ హ్యాబిటెట్స్కు సిమిలర్గా ఉండడంతో పాటు గ్రౌండ్ బ్రేకింగ్ మెడికల్ బ్రేక్ త్రూకి కీలకమైన 3 భారీ డైనోసార్స్కి హోమ్. మూవీకి సంబంధించి రివీల్ అయిన ప్లాట్ ఇదే. సో ఈ మూవీలో ఒక అలైట్ టీమ్ మెడికల్ బ్రేక్ త్రూ కోసం 3 అతిపెద్ద డైనోసార్స్ నుండి వారికి ఎదురుపడిన డేంజరస్ సిచ్యువేషన్స్ని అధిగమించి ఎలా వారు ఆ డైనోసార్స్ నుండి DNAని తీసుకున్నారన్నది మనకు ఈ మూవీలో చూపించబోతున్నారు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ July 2న రిలీజ్ అవబోతుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.